నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమర్నాథ్ యాత్ర భారత ఆధ్యాత్మిక సాంప్రదాయానికి, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక అన్న ప్రధాని నరేంద్ర మోదీ. రేపు రాజస్థాన్, గుజరాత్ల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఆధార్ యాప్లో ఉచిత ఈమెయిల్ అప్డేట్ సదుపాయాన్ని అందుబాటులోనికి తీసుకువచ్చిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా పరిశ్రమలు తీసుకువచ్చామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో తోతాపురి మామిడి రైతుల సవాళ్లను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఆదేశం. ఇక వార్తల్లోని వివరాలు. అమర్నాథ్ యాత్రికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ లేఖ రాశారు. యాత్ర సందర్భంగా భక్తుల కోసం 5 తీర్మానాలకు సంబంధించిన అంశాలను లేఖలో పొందుపరిచారు. యాత్ర పొడవునా పరిశుభ్రత పాటించడం, అన్ని భద్రతా పరిపాలన మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, ప్రయాణ ఖర్చులలో కనీసం 10% స్థానిక ఉత్పత్తులపై వెచ్చించి ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం, ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని ప్రోత్సహించడానికి రక్షాబంధన్ రోజు సోదరికి మొక్కను బహుమతిగా ఇవ్వడం, విధులను నిజాయితీగా నిర్వర్తిస్తూ దేశమే ప్రథమం అనే స్ఫూర్తిని కొనసాగించడం వంటివి ఉన్నాయి. యాత్రను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్న జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం, భారత సైన్యం, వివిధ భద్రతా దళాల సేవలను కొనియాడారు. అమర్నాథ్ యాత్ర భారత ఆధ్యాత్మిక సాంప్రదాయానికి, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ల్లో పర్యటించనున్నారు. తొలుత రాజస్థాన్ పర్యటనలో ప్రధాని జోధ్పూర్ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి జోధ్పూర్లో సవరించిన ఉడాన్ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బలోత్రాలో సుమారు 1,06,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలలో నియమితులైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలను కూడా అందజేయనున్నారు. అనంతరం ప్రధాని సాయంత్రం గుజరాత్లోని అహ్మదాబాద్లో సనంద్లో సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిశీలించేందుకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. కేంద్ర మంత్రి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన సందర్భంగా ప్రాసెసింగ్ పరిశ్రమ కోసం విస్తృతంగా సాగు చేసే తోతాపురి మామిడి రకం ధరలు ఇటీవల నెలల్లో గణనీయంగా పడిపోయాయని రైతులు మంత్రికి తెలియజేశారు. తోతాపురి మామిడి రైతుల ఆదాయం, జీవనోపాధిని పరిరక్షించడం ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి టీసీఏ సమావేశంలో సుమారు 52,000 కోట్ల విలువైన రక్షణ కొనుగోళ్లకు ఆమోదం లభించింది. భారత సైన్యం కోసం యాంటీ డ్రోన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ, ఆకాశ్ తరంగ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాగ్ గైడెడ్ మిసైళ్లు, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ట్యాంకులకు యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్, జెట్ ఆధారిత
కమికేజే డ్రోన్ వ్యవస్థ కొనుగోళ్లకు ఆమోదం లభించింది. నౌకాదళం కోసం మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్ నౌకల నుండి ప్రయోగించే మానవరహిత వైమానిక వ్యవస్థలకు ఎలక్ట్రిక్ ప్రాపులేషన్స్ వ్యవస్థల పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుమతించింది. దీంతో సముద్ర నిఘా, శత్రు కదలికల పర్యవేక్షణ సామర్థ్యం పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. వాయుసేన కోసం ఫిక్స్డ్ వింగ్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ కొనుగోలుకు కూడా డీసీఏ ఆమోదం తెలిపింది. ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తక్కువ వర్షపాతం, దాని ప్రభావాలపై కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. భద్రతాపరమైన ఆందోళన కారణంగా గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుండి బ్యాట్, BMS, ఎపోచ్ ఐఆన్ లాస్గి యాప్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ రిక్షాలతో సహా ఈ వాహనాలను రిమోట్గా నిలిపివేయడానికి ఈ అప్లికేషన్ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. యాప్ స్టోర్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు ఈరోజు భారత్ తరపున ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని భారత్ పంపనుంది. ఈ ప్రతినిధి బృందంలో బీహార్ గవర్నర్, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హసన్, కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి పబిత్రా మార్ఘరిటా ఉన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలు, ప్రజలకు మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా ఈ బృందాన్ని భారత్ పంపనుంది. కాగా భారతదేశానికి చెందిన వివిధ మతాధిపతులు, ప్రపంచ దేశాలకు చెందిన అత్యున్నత స్థాయి నాయకులు ఐతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరయ్యి నివాళులర్పించారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు జీవన ప్రమాణాలను పెంచేలా రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా ABIS ప్రోటీన్స్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ స్థానిక కోళ్ల పెంపకందారులు, రైతులు ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందుతారని తెలిపారు. రాయలసీమకు పూర్వోదయ ప్రాజెక్టును తీసుకువస్తామని, ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తామని తెలిపారు. It is a green field poultry and also air-conditioned poultry farms. It is latest technology. I am very happy to hear this is the biggest processing plant in India. I really compliment and congratulate them. Employment here 1400, direct 700, indirect 700, and creates market opportunities for local poultry farmers and farmers can tie up with the unit for better price and also assured sales. Generates income opportunities in feed supply, transport and other related activities. Just now I am discussing with them. So many farms will come. We are working a project for viability. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో కలిసి సమన్వయంతో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ఈరోజు స్వర్ణకుప్పం కార్యక్రమంలో ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కోట్ల పెట్టుబడి
థ్యాంక్ యూ వెరీ మచ్. 500 కోట్ల పెట్టుబడితో మానసరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ MOU with రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్స్ అండ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఆధునిక విద్యా సెంటర్ ఎట్ కుప్పం. హిస్ గ్రేస్ రేవతి రమణ ప్రభుజీ. నా ఆలోచన కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సుపరిపాలన, ఈ మూడు కలిపి హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలనేది నా దృఢ సంకల్పం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ కార్యక్రమాలు అమలు చేసినా కుప్పం ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేయవచ్చనే ఆలోచన ఎప్పుడూ నా మనసులో ఉంటుంది. ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి యువకుడికి ఉద్యోగం, ప్రతి వీలైనంత త్వరగా అధికారులు ఉద్యోగుల నివాసాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు రాజధాని పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతిపై సమావేశంలో చర్చించారు. పుష్కరాల నాటికి నగర రూపురేఖలు మారుస్తామని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోర్లంట బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. 20వ డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించే స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ నిర్మాణానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గోర్లంట బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగర వార్డులలో విస్తృత అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా వరుసగా 4వ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వినతులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. దాదాపు 69 గ్రీవెన్స్ మనము స్వీకరించడం జరిగింది. గత 3 వారాల్లో 305 గ్రీవెన్సెస్ మనము స్వీకరించడం జరిగింది. మొత్తం మీద 374 గ్రీవెన్సెస్ గత నెలలో మనకు రావడం జరిగింది. వీటిలో మెజారిటీగా చూస్తే పెన్షన్ కావాలని దాదాపు 200 పైన అర్జీలు రావడం జరిగింది. నెక్స్ట్ ఎక్కువ గ్రీవెన్స్ చూస్తే భూ సమస్యల గురించి మనకి రావడం జరిగింది. ఈ గ్రీవెన్స్ అన్నీ కూడా రాబోయే 15 రోజుల్లో గత నెలలో వచ్చిన అన్ని గ్రీవెన్స్ కూడా ఫీల్డ్కి వెళ్ళి ఎవరైతే అర్జీదారు ఉన్నారో వాళ్ళ ఒక సమక్షంలో వాటిని వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ నాటికి వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గంలో 15 కోట్ల రూపాయలతో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఎత్తిపోతల పథకంతో జగ్గైపేట, నందిగామ నియోజకవర్గాల్లోని 17,366 ఎకరాల ఆయుకట్టకు నీరందించినట్లు తెలిపారు. ఈవేళ మళ్ళీ ఇరిగేషన్కి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్తో సహా ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే గత 5 సంవత్సరాల పాలనలో మూతపడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వమే సొంత ఖర్చులతోటి వాటన్నిటినీ కూడా కొత్త మోటార్లు కొనడం దగ్గర నుంచి రిపేర్ల దగ్గర నుంచి ఇంకొక 10 సంవత్సరాల వరకు రైతుకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కూటమి ప్రభుత్వమే భారం పెట్టుకునేటువంటి విధంగా
4,500 కోట్ల రూపాయలతోటి త్వరలోనే ఈ లిఫ్ట్ స్కీములు రిపేర్స్ మరియు 10 సంవత్సరాల మెయింటెనెన్స్ కోసం టెండర్లు కూడా పిలుస్తామని చెప్పి కూడా. ఇప్పుడొక చిన్న విరామం. మళ్ళీ ఆలస్యమా? మా అమ్మాయిది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ కూడా అప్డేట్ చేయాలి. నేను ఇక్కడ నూడిల్స్ చేస్తున్నాను, నువ్వేమో సాకులు వెళ్తున్నావా? ఇదైతే బొత్తిగా టక్కున చేసే పని. ఎలా? ఒకవేళ కేవైసీలో ఎటువంటి మార్పు లేకపోయినా లేదా కేవలం అడ్రస్ మారినా అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చేయి. మరి మార్పులుంటేనో? ఇంట్లో కూర్చొని వీడియో కేవైసీ, ఆధార్, ఓటీపీ, ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో, అంతే. ఇదైతే నూడిల్స్ చేయడం కన్నా సులువైనది. ఇప్పుడే వస్తాను. ఆర్బీఐ అంటుంది. కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు. తిరిగి వార్తలకి స్వాగతం. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలతో రాయలసీమను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో 16,350 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ రాయలసీమ లిమిటెడ్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే జేఎస్డబ్ల్యూ ఎన్ఈఓ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మరింత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సజ్జన్ జిందాల్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో రాయలసీమకు అన్ని మంచి రోజులు తప్ప వేరే కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రాయలసీమ చరిత్రలో ఒక మైలురాయి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అందరి కల నిజమైన రోజు. అది జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, రాయలసీమ స్టీల్ ప్లాంట్ తో ప్లాంట్ పెడతామని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఒక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీడ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జిఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమై రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలను కొనుగోలు చేసి ఆర్థికంగా చేయూత ఇవ్వాలని తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ శరత్ చంద్ర కోరారు. తిరుపతిలో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థలు తెలుగు అకాడమీ పాఠ్యాంశాలను వారి పాఠ్యాంశాలుగా ముద్రించి విక్రయిస్తున్నారని, దీనివల్ల అకాడమీ కోట్ల రూపాయలు నష్టపోతోందన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈరోజు 4 గంటలుగా వారిని కలుస్తున్నాము. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి మానవత్వాన్ని చాటుకున్నారు. ఉన్నత చదువులకై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న డుంబ్రిగూడ మండలం తూటంకి పంచాయతీ బుల్లగెడ్డ గ్రామానికి చెందిన కొర్ర స్వప్న అనే గిరిజన విద్యార్థినికి నేనున్నానంటూ ఆర్థిక భరోసా ఇచ్చి అండగా నిలిచారు. ఈ విద్యార్థి నెల్లూరులోని ప్రతిష్టాత్మక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో సీటు సాధించింది. అయితే ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో పై చదువులకు అయ్యే ఖర్చుల నిమిత్తం ఇబ్బంది పడుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థిని ప్రతిభను, కుటుంబ పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించారు. స్వప్న ఉన్నత చదువులకు ఎటువంటి ఆటంకం కలుగకూడదనే ఉద్దేశంతో ఆమెకు ఆర్థిక భరోసా కల్పించారు. చదువు నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదని, స్వప్న లాంటి ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఎంఆర్సీ స్కూల్లో అప్లై చేసి సీటు మాత్రం వచ్చింది, కానీ చాలా దూరము లాంగ్ అనేసి మాకు ఆర్థిక ఇబ్బంది అనేసి. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రముఖ బ్యాంకులు సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమమే గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ RSETI. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రోత్సాహంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ శిక్షణా కేంద్రం ఎంతో మంది మహిళల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్న
RSETIపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. గ్రామీణ నిరుద్యోగ యువత ఉపాధి కోసం పట్టణాలకు సాధికారత కోసం అధునాతన టైలరింగ్, మగ్గం, ఎంబ్రాయిడరీ, బ్యూటీ పార్లర్, జనపనార సంచుల తయారీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి విభాగాలలో శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటి వరకు 230 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. అందులో 100 మెంబర్స్ వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. అండ్ బ్యాంక్ లింకేజ్ ద్వారా ఆల్సో ఒక 15 మెంబర్స్ వరకు బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకున్నారు. టైలరింగ్, మగ్గం, అగరబత్తీస్, ఈడిపి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎంటర్ప్రెన్యూర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, దాంతోపాటు బ్యాంక్ లింకేజ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి. ఇక్కడ మా బ్యాచ్ వచ్చేసి 35 మెంబర్స్ ఉన్నామండి. 35 మెంబర్స్కి 35 మిషన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మెటీరియల్స్ కూడా మాకు ఇచ్చారు. ఇక్కడ టైలరింగ్ మేడం మా అందరికీ అర్థమయ్యే రీతిలో మెజర్మెంట్స్తో అర్థమయ్యేలాగా వివరిస్తున్నారు. ఈ 11 డేస్లో మాకు మా కాళ్ళ మీద మేము నిలబడగలమనే నమ్మకం మాకు వచ్చింది. ఈ సంస్థ ప్రత్యేకత కేవలం శిక్షణ ఇవ్వడంతోనే ముగిసిపోదు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థుల సొంత వ్యాపారాన్ని లేదా స్వయం ఉపాధి యూనిట్లను ప్రారంభించడానికి యూనియన్ బ్యాంక్, ఇతర ప్రభుత్వ బ్యాంకుల అనుసంధానంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముద్ర లేదా ఇతర సబ్సిడీ రుణాలను సైతం ఇప్పిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది మహిళలు నేడు సొంతంగా షాపులు, తయారీ కేంద్రాలు పెట్టుకొని ఉపాధి పొందడమే కాకుండా మరో 4గురికి ఉపాధిని కల్పించే స్థాయికి ఎదిగారు. టైలరింగ్ నేర్చుకోవడంతో పాటు ఇంకొక 4గురికి ఉపాధి కల్పించేలాగా మమ్మల్ని తయారు చేశారు. 31 రోజు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను బ్రతకటంతో పాటు ఇంకొక 4గురికి ఉపాధి కల్పిస్తే టైలరింగే కాకుండా మాకు ఎక్స్ట్రా అంటే సైబర్ సెక్యూరిటీ ప్లస్ బ్యాంక్ అకౌంట్స్ ఎలా యూస్ చేసుకోవాలి, డిపాజిట్స్, లోన్స్ ఎలా అనేది కూడా మాకు కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. శిక్షణా కార్యక్రమాలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పిస్తూ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నాయి. అంతేకాకుండా బ్యాంకు తోడ్పాటుతో ఉపాధి బాటలు వేస్తున్న ఈ కేంద్రం గ్రామీణ మహిళా సాధికారత సాధనలో ఆదర్శంగా నిలుస్తోంది. ఆధార్ యాప్లో ఉచిత ఈమెయిల్ అప్డేట్ సదుపాయాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ అందుబాటులోనికి తీసుకొచ్చింది. ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే ఈ సదుపాయాన్ని పౌరులు వినియోగించుకోవచ్చు. 6 నెలల పాటు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఉడాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్తగా ఈమెయిల్ యాడ్ చేయాలనుకునేవారు లేదా మార్చుకోవాలనుకునేవారు ఆధార్ యాప్లో ఉచితంగా లభిస్తున్న ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఉడాయ్ కోరింది. ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన 2 రోజుల్లోనే సుమారు 2.5 లక్షల మంది తమ ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకున్నారని తెలిపింది. మరొక వైపు ఆధార్ మొబైల్ యాప్ లాంచ్ అయిన 5 నెలల్లోనే దీన్ని 3.1 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కొత్త మొబైల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 40 లక్షల మంది తమ మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకున్నారని, సుమారు 10 లక్షల మంది అడ్రస్ను అప్డేట్ చేసుకున్నారని ఉడాయ్ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 3 దేశాల పర్యటన వివరాలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తూర్పు కార్యదర్శి రుదేంద్ర టాండన్ మీడియాకు వివరించారు. ప్రధాని మోదీ జూలై 6 నుండి 8 వరకు ఇండోనేషియాలో, 8 నుండి 10 వరకు ఆస్ట్రేలియాలో, 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారని ఆయన తెలిపారు. మలాక్కా జలసంధి రక్షణలో ఇండోనేషియా పాత్ర చాలా కీలకమైందని, ప్రధాని పర్యటన ఇండో పసిఫిక్ పరస్పర సహకారంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందన్నారు. అలాగే సముద్ర తీర ప్రాంత రక్షణ అంశాలలో విస్తృత సహకారంపై కూడా చర్చలు జరపనున్నారని ఆయన తెలిపారు. Yogyakarta
where he will go to the Prabhanan temple complex, where India is planning to work with Indonesia for the, which is by the way a World Heritage Site designated by UNESCO. So India and Indonesia will be collaborating on the conservation work there. In Melbourne, the Prime Minister will participate in the third India-Australia annual summit process. The conversations, I guess, will also cover emerging areas of our bilateral relations. సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో భారత్ స్థిరమైన నిర్ణయాన్ని కలిగి ఉందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఆ శాఖ వారాంతపు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని మానుకోవాలన్నారు. India's position on the Indus Waters Treaty is consistent. IWT stands in abeyance in response to Pakistan's cross-border terrorism. Pakistan must credibly and irrevocably abjure its support for cross-border terrorism. We had strongly condemned the airstrikes that happened from Pakistan into Afghanistan, in which several civilian lives, including women. విస్తృత పరిశీలనలో భాగంగా యూజర్ నేమ్ బేస్డ్ కమ్యూనికేషన్ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ టెలిగ్రామ్, సిగ్నల్ సంస్థలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇంతకుముందు వాట్సాప్ యాప్లోని యూజర్ నేమ్ ఫీచర్ గురించి, దాని ఆవశ్యకత గురించి ఆ శాఖ వివరణ కోరింది. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకాయిచి తన భారత పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇండియా జపాన్ 16వ వార్షిక సమావేశం అనంతరం ఆమె జపాన్కు తిరుగు పయనమయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. జపాన్ ప్రధాని తకాయిచి భారత పర్యటన ఇరు దేశాల సంబంధాల్లో మరింత పురోగతికి దోహదపడుతుందంది. తకాయిచి పర్యటన ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరతలను కాపాడటంలో ఉపయుక్తమవుతుందంది. కశ్మీర్ లోయలో అడుగుపెట్టే ప్రతి పర్యాటకుడిని అమితంగా ఆకట్టుకునేది అక్కడ శీతల వాతావరణం, స్థానికులు అందించే ఆతిథ్య మర్యాదలు. అక్కడి సాంప్రదాయ సుగంధ గ్రీన్ టీ, కశ్మీరీ కహ్వా, కుంకుమ పువ్వు, దాల్చిన చెక్క, యాలుకలు, గ్రీన్ టీ ఆకులు, బాదం పప్పుల వంటి సహజ వనరులతో తయారయ్యే ఈ హెర్బల్ పానీయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కశ్మీరీ సాంప్రదాయ రాగి పాత్రలో నిప్పులు వేసి సహజంగా మరిగించి అది అందించే ఈ కహ్వా పానీయం ఇక్కడికి వచ్చే విదేశీ, దేశీయ పర్యాటకులకు అద్భుతమైన అనుభూతినిస్తుంది. కేవలం రుచికే కాకుండా ఇందులో ఉండే రోగనిరోధక శక్తి గుణాల వల్ల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దీనికి డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఢిల్లీ, ముంబై, మహారాష్ట్ర వంటి నగరాలతో పాటు విదేశాలకు సైతం భారీగా ఎగుమతి చేస్తున్నారు. స్థానిక రైతుల పంటలకు మార్కెట్ పెరగడంతో పాటు గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. ఒడిశాలోని గిరిజన మహిళలు, యువత వేల సంవత్సరాల నాటి ధోక్రా హస్తకళకు ఆధునిక డిజైన్లను జోడించడం వలన అద్భుతమైన ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. మయూర్భంజ్ జిల్లాలో ధోక్రా హస్తకళను సంతాల్ గిరిజనులతో పాటు సిదులియా తెగలకు చెందిన లోహ కళాకారులు ప్రధానంగా తయారు చేస్తారు. ఈ ధోక్రా కళలో ఉపయోగించే అత్యంత సంక్లిష్టమైన వినూత్న పద్ధతి లాస్ట్ వాక్స్ కాస్టింగ్ పద్ధతి. మట్టితో ఆకారాన్ని చేసి దానికి మైనపు తీగలతో అల్లికలు అద్ది మళ్ళీ మట్టితో కప్పి ఆ మైనాన్ని వేడి చేసి కరిగించి లోపల ఏర్పడిన ఖాళీలో కరిగిన లోహాన్ని పోస్తారు. దీని ద్వారా అత్యంత సున్నితమైన శిల్పాలు తయారవుతాయి. ధోక్రా కళాకారులు ఇత్తడి, కంచు వంటి లోహాలను ఉపయోగించి అద్భుతమైన ఏనుగులు, గుర్రాలు, గిరిజన దేవతలు, పక్షులు, జంతువులు, అలంకార వస్తువులను తయారు చేస్తారు. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అమరావతి శాస్త్రవేత్త సగిలి కరుణాసాగర్ తెలిపారు.
especially over the north coastal Andhra Pradesh. We can expect today and tomorrow, that is 3rd July and 4th July, we can expect a heavy rainfall at isolated places, particularly Eluru, Allur Sitaramarazu, Parvatipuram, Manyam and East Godavari. These districts may have the chance to get the heavy rainfall activity, and very strong winds we are expecting over the both south coastal Andhra Pradesh and north coastal Andhra Pradesh during next 5 days, that is from 3rd to 7th July. And whereas the వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమర్నాథ్ యాత్ర భారత ఆధ్యాత్మిక సాంప్రదాయానికి సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక అన్న ప్రధాని నరేంద్ర మోదీ. రేపు రాజస్థాన్, గుజరాత్ల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఆధార్ యాప్లో ఉచిత ఈమెయిల్ అప్డేట్ సదుపాయాన్ని అందుబాటులోనికి తీసుకువచ్చిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా పరిశ్రమలు తీసుకువచ్చామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో తోతాపురి మామిడి రైతుల సవాళ్లను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.